ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. 6 మాసాలు గతించిపోయినాయి. 7వ మాసం జూలై నెలలోకి వచ్చి ఉంటున్నాం. ఉదయకాలమున ఈ 1వ తారీఖున 181 రోజులు మన జీవితంలో గతించిపోయింది. మరొక 184 రోజులు మన ముందు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ మాసం కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాలు అనేవి ప్రత్యేకమైనవి. కానీ ఈ మాసము దేవుడిచ్చిన వాగ్దానం పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగా ప్రభునామను కోరుచున్నాను. దయచేసి కొన్ని నిమిషాలు ఈ వాగ్దానాన్ని గురించి క్లియర్గా మీరు వినండి. అద్భుతమైనటువంటి విధముగా మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడనే విశ్వాసంతో, ప్రార్థనతో కొన్ని నిమిషాలు మీరు కేటాయించవలసిందిగా కోరుచున్నాను. ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడి వాగ్దానమును వింటున్న మీకందరికీ దీవెనకరంగా మార్చునుగాక. ఈ యొక్క వాగ్దానము అద్భుతమైనటువంటి ఒక 10 హామీలు ఈ యొక్క వాగ్దానములో ఉన్నాయి. అందుకోసమే ఈ వాగ్దానము మనకు ఏం నేర్పిస్తుందంటే, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు అనగా, గడిచిన 6 మాసాల్లో ఏ సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, నీ జీవితంలో ఏ విషయం నిన్ను కలవరపెడుతుందో ఆ బాధ దేవుడు ఆయన ఆ బాధ ప్లేస్లో ఆయన ప్రేమను ఆయన ఉంచి నీ జీవితంలో నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. అనగా ఒక అభివృద్ధి కోణం వైపు మన జీవితాలు ముందుకెళ్తాయి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఒక భవిష్యత్తు ఇక్కడ మనకు డిక్లేర్ అయిపోతుంది. ఈ యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో జరిగిన వాస్తవం ఏంటంటే, ప్రవక్త యెషయా ఆయన తన సొంత జనాంగము, దేవుని నమ్మిన బిడ్డలను గురించి ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. వారి మీదకి అశ్షూరీయులు యుద్ధానికి వస్తున్నారు. ఎంతో గొప్ప సైన్యము వారి ముందు, వీరు చాలా స్వల్పమైన వారు. ఇప్పుడు వారు ఏం చేయాలనో అర్థం కాలేదు. అందుకోసం మరి దేవుని ఆశ్రయించాల్సినటువంటి బిడ్డలు వారు ఐగుప్తి వైపు వారి దృష్టి మరల్చారు. అదే ఈ అధ్యాయంలో ఆయన వివరిస్తూ, అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఆయన తగిన సమయంలో వారికి విడుదల కలిగించే దేవుడు. అందుకోసం 30వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 30వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను, వినండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నన్ను అడుగక అనగా ప్రార్థన పట్ల దేవునికి ప్రార్థన చేస్తే ఏదో ఒక సమయంలో దేవుడు సమాధానం ఇస్తాడని వారు సొంత ఆలోచనల వైపు పరిగెత్తడం ప్రారంభించారు. నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొంటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. వారు యుద్ధము యొక్క సహాయం కొరకు, అశ్షూరీయులను గెలుచుట కొరకు ఐగుప్తు దగ్గరికి వెళ్తున్నారు. వారి గోడ చాటున వారికి భద్రత దొరుకుతుందని వారితో సంధి చేసుకోవడానికి వెళ్తున్నారట. ఐగుప్తీయులు కూడా అశ్షూరీయుల ముందు చాలా స్వల్పమైన వారే. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. వారు దేవునికి సహాయాన్ని పక్కన పెట్టి ఎంతో స్వల్పమైనటువంటి ఐగుప్తు దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఇవాళ మన జీవితాల్లో ఇదే కదా జరుగుతున్నది. ప్రార్థనను గురించినటువంటి విషయాలు మనకెన్నో తెలుసు. ప్రార్థనను గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం, కానీ ప్రార్థన చేయాల్సిన విధంగా చేయలేకపోతున్నాం. 6 మాసాలు ప్రత్యేకంగా GTFL సంఘాలకు గత మాసమంతా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రార్థన కొరకై ఒక ప్రత్యేకమైన పుస్తకం కూడా నేను ప్రింట్ చేసి మీకు ఇచ్చాను. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు మీకు ఇంకా దొరకకపోతే అడిగి తీసుకునండి. ప్రార్థనలో నీవు నేను అనుకున్నట్లు కాదండి. ప్రార్థనలో అనేకమైన స్థాయిలు ఉంటాయి. మనమంతా చాలా తక్కువ స్థాయిలోనే ప్రార్థన చేస్తున్నాము.
మెట్టుకు ఈ యొక్క అధ్యాయంలో ఈ వాగ్దానం దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలు దేవుని ఆశ్రయించడం పక్కన పెట్టి వారి సొంత మార్గాలు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవండి. ఆయన తిరిగి వారిని తన వైపు మలుచుకొని తగిన సమయంలో ఆయన కార్యము చేసేవాడు. అదే ఈ యొక్క వాగ్దానంలో దేవుడిస్తున్న హామీ. ఏమిటి హామీ? కన్నీళ్ళు తాత్కాలికమండి, జీవితంలో ఎప్పుడు ఉండవు. దేవుని కృప శాశ్వతమైన కృప మనకు ఉంటుంది. కొన్నిసార్లు మనుషులము తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉంటాం. అయినా దేవుడు ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన మన పట్ల ఒక చక్కటి భవిష్యత్తు, ఒక అభివృద్ధి, ఒక ప్రేమ, మన బాధను కొట్టివేస్తానని ఈ వాగ్దానములు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థనలో మనం కొనసాగుతూనే ఉండాలి. విశ్వాసంలో మనం ఎదుగుతూనే ఉండాలి. దేవుని జవాబు తప్పకుండా వస్తుంది అనే నిశ్చయిత మనకు ఉండాలి. ఏమిటి ఈ యొక్క వాగ్దానములో ఉన్న హామీ? హామీ అంటే ఒక జవాబుతనం, ఒక హామీ. దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. మొట్టమొదటిది, దేవుడు మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. రెండవది, దేవుడు ఆయన కరుణకు హద్దులు లేండవు. తన బిడ్డలు వారు తప్పుదారిలో వెళ్తూ ఐగుప్తుల శరణదొచ్చడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకోసం మీరు 18వ వచనం కూడా చదవాలి, 30వ అధ్యాయం. నేను చదువుతాను, వినండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకపోతే చాలా తట్టుకోలేము. అదే 18వ వచనంలో ఏమంటున్నాడంటే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఈ సూత్రము, ఈ ఫార్ములా మనుషులు అర్థం చేసుకోలేము. దేవుడు దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడట. ఇంకా కింద చూడండి, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎప్పుడో ఆయన ఆల్రెడీ ఆయన మనపక్షంగా పనిచేస్తున్నాడు, నిలబడి ఉన్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఆయన సమయం కొరకు, అనగా ఇక్కడ నిర్ణయ కాలము లేకపోతే నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఆయన వేచుచున్నాడు, ఆయన నిలబడి ఉన్నాడు. కనిపెట్టుట, ఆలస్యము మనల్ని అభివృద్ధి కోణంలో తీసుకొని వెళ్తుందండి. కనుక ఆయన ఇస్తున్న హామీ, ప్రార్థన వృధా కాదు. గడిచిన మాసములో 100 hours ప్రేయర్ చేసి చాలామంది పాలు పొందినారు, చాలా ప్రోత్సాహంగా పాలు పొందినారు. వెంటనే జవాబు రాలేదని సంకోచిస్తారు. ఈరోజు కాకపోయినా, రేకు కాకపోయినా, ఏదో ఒక సంవత్సరంలో ప్రార్థన వృధా కాదు. ఆయన ఇస్తున్న హామీ. దేవుడు సరైన సమయంలో జవాబు ఇస్తాడు. బాధ తర్వాత ఆశీర్వాదం వస్తుంది. నమ్ముచున్నావా? దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. విశ్వాసంతో ఎదురు చూడాలి, కనిపెట్టాలి. దేవుని చెవి నీ ప్రార్థనల వైపు ఉంటుంది. అంత గొప్ప హామీ కదా. కన్నీళ్ళు సాక్ష్యాలుగా మారుతాయండి. దేవుని సమాధానం మనకు శాంతిని తెలియచేస్తుంది. ఇంత గొప్ప హామీ దేవుడు మనకిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ప్రార్థన పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణం చేత, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట మనం సరిగా కనిపెట్టటి కారణం చేత మన జీవితాల్లో దేవుడు ఆయన ఆలస్యము చేయుచున్నాడు. అనగా మీ యందు దయ చూపాలి అనగా, ఇంకా నువ్వు దేవుడు ఆ ప్రాసెస్, ఆ ట్రైనింగ్లో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకోసమే దేవుడిచ్చే ట్రైనింగ్. కొన్నిసార్లు వెంటనే సమాధానం రాకపోతే దేవుడు నిన్ను ట్రైనింగ్, నువ్వు ప్రాసెస్లో ఉన్నావు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒంటరిగా చేసేస్తాడు, కొన్నిసార్లు అన్ని తలుపులు మూసేస్తాడు, కొన్నిసార్లు వెంటనే జవాబు దొరకదు, ప్రార్థనకు ఆలస్యమవుతుంది. కానీ దేవుని పట్ల నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు తప్పక ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుణ్ణి నమ్ముతాను, అది దేవుడు కోరుతున్నాడు. ఆ స్థితిలోకి రావాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక ఈ దినము ప్రభు మనల్ని మనము దేవుడు ఈ యొక్క వాగ్దానంలో అనేకమైన విషయాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనం కనిపెట్టగలుగుతున్నామా? కీర్తన 62వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ దావీదు భక్తుడు, నేను నా ప్రాణమంతటితో కనిపెడుతున్నాను అంటాడు. ప్రాణమంతటితో అంటే ఏమిటి? అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ప్రాణమంతటితో అనగా ఆశతో కనిపెట్టడం, అనగా దేవుడిచ్చే ఆ యొక్క మార్పు, అభివృద్ధి, భవిష్యత్తు కొరకు ఆశతో కనిపెట్టాలి.
సహనముతో కనిపెట్టాలి, నిరీక్షణతో కనిపెట్టాలి, నమ్మకంతో కనిపెట్టాలి, ఎడతెగ కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, శ్రమల్లో కూడా కనిపెట్టాలి. అది దాని యొక్క భావం. ప్రాణమంతటితో దేవుని కొరకు నిశ్చయముగా ఎదురు చూద్దాం. దేవునిపై నమ్మకము కోల్పోకూడదు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీ పక్షముగా నిలబడతాడు, ఆయన నీకు బలమును కవచముగా ఉంచుతాడు. అందుకోసం ఈ వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు కనిపెడుతున్నామా? ఒక రాజు, ఫెడ్రిక్ అనే రాజు గురించి రాయబడి ఏంటంటే, ఇది వాస్తవంగా జరిగినది. తను చాలా బిజీగా ఉంటాడు, కానీ ప్రార్థన చేయకుండా దాని దినాన్ని ప్రారంభించడు. ఒకరోజు చాలా అలసిపోయాడు, రాత్రి ఆలస్యమైంది, అలా వచ్చి పడుకున్నాడు. ఉదయకాలం లేచి అనేక మంది బయట ఎదురు చూస్తున్నాడు, వెళ్తున్నాడు. అయ్యో, నేను ప్రార్థన చేసుకోలేదు కదా అని. ఈలోపు పనివారు వచ్చారు. ఉదయకాలం అల్పాహారము, కొద్దిసేపు ఆగండి అన్నాడు. తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు, మోకరించాడు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చాడు. తన టేబుల్ మీద ఉన్నటువంటి ఆ బ్రేక్ఫాస్ట్, ఆ సాలెపురుగు అక్కడ చేరి ఉంది. పనివారిని పిలిచాడు, ఏమిటిది అని. తీసుకెళ్ళి కుక్కకు పడేసిండి అన్నాడు. ఆ కుక్క తిన్న వెంటనే కుక్క అక్కడే పడి చనిపోయింది. అక్కడ పనిచేస్తున్న ఒకరు తన మీద విష ప్రయోగము. చూడండి, ప్రార్థన మన ప్రాణాన్ని కూడా కాపాడుతుంది. అంత విలువైన ప్రార్థన. ఈ దినాల్లో అనేక మంది ప్రార్థన పట్ల సరైన అవగాహన లేదు. ఈ యెషయా ప్రవక్త అదే ఆయన నేర్పిస్తున్నాడు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అనగా దేవుడు నీకు అనేకమైన ఆటంకాలు ఆయన పంపవచ్చు, పోరాటాలు అని బైబిల్లో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు దీని గురించి సుదీర్ఘంగా మాట్లాడతాడు. అనేకమైన పోరాటాలు అంటాడు. పోరాటాలు 3 రకాలుగా వస్తాయి. మొట్టమొదటిది గర్జించు సింహం వలె. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనంలో. అనగా అనేకమైన శ్రమలు, భౌతిక సంబంధమైన, ఆర్థికపరమైన, అనారోగ్యమైన శ్రమల ద్వారా అభ్యంతరాలు, ఆటంకాలు, శ్రమలు వస్తాయి. రెండవది యుక్తిగల సర్పము వలె విశ్వాసుల మనసును చెరుపుటకు ప్రయత్నం చేస్తాడు. ఇది 2 కొరింథీ 11వ అధ్యాయంలో 2-3 వచనాల్లో రాయబడింది. అనగా సర్పం వలె విశ్వాసుల మనసును చెరిపివేస్తాడు. నువ్వు ఇంత ప్రార్థన, భక్తి చేస్తున్నావు, ఇంకెంతకాలం ప్రభుకు దూరమయ్యే పరిస్థితి తీసుకొస్తాడు. ఇది 2వ అభ్యంతరము. 3వది చాలా కఠినమైనది, ఇది చాలా ప్రమాదమైనది. వెలుగు దూతం వేసుకొని వస్తాడట. అదే 2 కొరింథీ 11వ అధ్యాయం 13-15 వచనాల్లో రాయబడింది. వాడు దుర్బోధకులు, అనగా తప్పుడు బోధలను తీసుకొచ్చి నీలో విత్తుతాడు. చూడండి, ఇవాళ అనేక మంది ఆత్మీయమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే వారు ఒకప్పుడు ప్రభు కొరకు ఎంతో త్యాగము, ప్రభు కొరకు ఎంతో ఆసక్తి, ఆత్మీయమైనటువంటి కోణములో వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? దేవుణ్ణి సరిగా ఎరగనందువల్ల ఈ ఆటంకాలు వారి జీవితాల్లో వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క మాసము దేవుడిచ్చినటువంటి వాగ్దానము చాలా అద్భుతమైనది. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. అద్భుతమైన హామీ దేవుడిస్తున్నాడు. ఈ హామీని తీసుకుని ముందుకెళ్దాం. దేవుని స్వరము వినగలుగుతున్నామా? అనుదినము మనుషుల స్వరం వినడానికి పరిగెత్తుతున్నాం కదా. అందుకోసమే దేవుడి వాగ్దానము మనం ఈ మాసము, ముందున్న మాసములో అనుభవించదుము కాక. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. పోయిన మాసమంతా ఎంతో ప్రార్థనలు చేశాం. ఈ మాసము, నెక్స్ట్ మంత్ కూడా ఒక 3 మాసాలు ఒక కఠోరమైన దీక్షతో ప్రార్థన చేయండి. ఎన్ని మార్పులు జరుగుతాయో. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా ప్రవక్త, దీన్ని మినీ బైబిల్ అంటారు. అనగా 66 గ్రంథాలు, ఈ యొక్క అధ్యాయంలో కూడా 66 చాప్టర్స్ ఉన్నాయి. అనగా 39 అధ్యాయాలు ఇక్కడ జడ్జిమెంట్ గురించి రాయబడతాయి. ఆ తర్వాత 27 అధ్యాయాలు వాగ్దానాల గురించి ఎక్కువగా రాయబడతాయి. ఆయన స్వరమును వినగలుగుతున్నామా? దేవుడు అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు 21వ వచనం ఒకసారి చూడండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దమును చెవునకు వినబడును. తన బిడ్డలు తప్పుదారులు వెళ్ళిపోయినారు. ఐగుప్తుల దగ్గరికి తిరిగి వారిని ఆశ్రయించాలి, వారికి సహాయం తీసుకుందామని వెళ్తున్నారు. కానీ దేవుడు దాన్ని జరగనిచ్చలేదు. తన శక్తి ఏంటో, తన ప్రభావం ఏంటో తన ప్రజలకు చూపించాలన్నాడు. అందుకోసమే 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలెని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆయన ఆలస్యము మనకు ఆశీర్వాదం అండి.
ఆయన ఆలస్యము మనకు అభివృద్ధి. నమ్ముచున్నావా? ఇంకొక 6 మాసములు అంటే 184 రోజులు మన ముందుంది. ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం. నెలకొక వాగ్దానము GTFL సంఘాల్లో ప్రభు ఇస్తున్నాడు. నీకు వ్యక్తిగత వాగ్దానం ఉంది, సంఘ వాగ్దానాలు ఉన్నాయి. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకొక మార్గాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. ఇదే సరైన మార్గము. దేవుడు మార్గాన్ని చూపిస్తాడు, ఆయన ద్వారాన్ని తెరుస్తాడు. అద్భుతమైనటువంటి ఫలితం మనం చూస్తాం. కనుక ఈ మాసం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనము దేవుని యొద్దకు వచ్చి రిపెంట్, పశ్చాత్తాపానికి దేవుడు కరిగిపోతాడండి. మనుషులం అప్పుడప్పుడు మనకు తెలియక మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన పట్ల సరైన అవగాహన లేకపోతే ఈ మాసం నుంచి, ఈ దినం నుంచి ప్రారంభించండి. ప్రభుతో ఏకాంతంగా సమయం గడపండి. నీ ప్రార్థన స్థాయి పెరుగుతూ వెళ్ళాలి. ఒకప్పుడు ప్రార్థన అంటే ఎంత ఆసక్తి, ఈరోజు ప్రార్థనలో దిగజారిపోతున్నాం. అందుకోసము విశ్వాసము తెలుసుకోవాలని దేవుడు మనల్ని అనేక విధాలుగా పంపిస్తూ ఉంటాడు. విశ్వాసములో లోపములు అనే మాట బైబిల్లో మనం చదువుతాం. ఏమిటి లోపం అంటే, నీ ప్రార్థనలో ఎక్కడో తేడా వచ్చింది. ఈ మాసము దేవుడు ఈ అధ్యాయం అంతా కూడా 15వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 15వ వచనం ఇదే అధ్యాయం 30వ అధ్యాయం. ప్రభును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ దినం కూడా ఈ మాట నీ పక్షంగా దేవుడు నెరవేరుస్తాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఊరకుండడం అంటే ఏంటి? దాని భావం ఏంటి? దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు కదా. ఈ వాగ్దానం అద్భుతమైనటువంటి గొప్ప కార్యము. దేవుడు మనకు ఒక హామీ ఇస్తున్నాడు. ఏమిటి ఆయన హామీ? దేవుడు మన కన్నీళ్లను గమనిస్తున్నాడు. దేవుడు, ఆయన కరుణకు హద్దులు లేవు. దేవుడు ప్రార్థన వృధా కాదు, ఆయన వింటున్నాడు. దేవుడు సరైన సమయంలో మనకు జవాబిస్తాడు. బాధ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ఇది హామీ. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. విశ్వాసంలో ఎదురు చూడాలి, కనిపెట్టాలి. దేవుని చెవిని ప్రార్థనల వైపు ఉంది. ఇది హామీ. కన్నీళ్ళు సాక్ష్యాలుగా మారతాయి. ఒకరోజు వస్తుంది, దేవుని సమాధానం శాంతినిస్తుంది. అందుకోసమే 18వ వచనము, దయ చూపవలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఒక్కసారి ప్రభుని అడుగుదామా? నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఈ అద్భుతమైన వాగ్దానము మనం స్వతంత్రించుకుందాం. ఒక్కసారి అందరు కూడా ఎక్కడ వాళ్ళక్కడ నాతో ఏకీభవించండి. మా ప్రేమగల తండ్రి, గడిచిన 6 మాసాలు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినారు. మరొక 6 మాసాలు ఈ 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి ప్రభా. ప్రార్థనా శక్తి. అనేక సార్లు మేము ప్రార్థనను, మిమ్ములను పక్కన పెట్టి ప్రభా, ఆనాడు యెషయా ప్రవక్త వారు ఐగుప్తును తిరిగి మళ్ళీ ఆశ్రయించుచున్నారు. నీ శక్తి ప్రభావము, మీరు ఇస్తున్న హామీ, అద్భుతమైన విషయాలు ఇదన మాకు నేర్పించినారు. ఈ వాక్యం వింటున్నవారు, ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో నీ హామీలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు ప్రభువా మీరు వారి కుటుంబాలకు దయచేయండి. మీరే ప్రతి మాట వారి హృదయాల్ని తాకునుగాక. నిరాశలో కృంగుదలను వారిని లేవనెత్తండి. భవిష్యత్తు కొరకే కనిపెడుతున్నారు యవనస్తులు. వారికి కెరియర్, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు కనిపెడుతున్నారు, ఉద్యోగాల కొరకు కనిపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు, అనారోగ్యాలతో పీడించబడుతున్నారు, అసమాధానముతో ఉన్నారు. ప్రభువా నాయన, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దర్శించండి. వారి కుటుంబంలో ప్రార్థన శక్తి ఉండనుగాక. ఎక్కడ ప్రభువా వారు నీకు దూరమైపోతున్నారో, ఎక్కడ ఆత్మీయ విషయాలు వారు అర్థం చేసుకోలేకపోతున్నారో, మీ వాక్యాన్ని మిమ్మును వారు అర్థం చేసుకోలేకపోతున్నారో, ఈ మిగతా 6 మాసములు వారి కుటుంబాలను ఒక నూతనమైనటువంటి అభివృద్ధి కోణంలో మీరు తీసుకొని వెళ్ళండి. ఈ అద్భుతమైన వాగ్దానము వారి కన్నీరంతా తుడిచివేస్తానంటున్నారు ప్రభా. మరి ప్రార్థనలకు జవాబిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని, ఈ ప్రతి మాటలు వారి హృదయాలకు, వారి కుటుంబాలకు, వారి వ్యక్తిగత జీవితాలకు ఎంతో దీవెనకరంగా మార్చమని, ఈ రికార్డింగ్లో సపోర్ట్ చేసిన టెక్నికల్ బృందాన్ని కూడా దీవించమని ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి వారి కుటుంబాలను మరొక్కసారి దర్శించమని, ఈ మాసమంతటి కొరకు మీ కరుణాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మాసమంతటికి నీ సన్నిధి ఈ మాటలు వింటున్న వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బి విత్ యూ. దయచేసి ఈ మెసేజ్ మీకు తెలిసిన వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి.
థ్యాంక్ యూ.